महागणाधिपतये नमः। ఓం గురుభ్యో నమః। ఓం శ్రీమాత్రే నమః। పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్తస్స నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ, ఈరోజు మనము ప్రతి లగ్నం వారు, లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి చూసుకోండి, లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోండి. ప్రతి లగ్నం వారు ఎవరికి రుణపడి ఉంటారు, ఆ రుణపడి ఉన్నటువంటి వాటి మూలంగా వాళ్ళ లైఫ్స్లో ఎటువంటి సంఘటనలు జరుగుతుంటాయి, అటువంటివి ఆ రుణం తొందరగా తీర్చుకునేటువంటి యోగం ఎలా ఏర్పడుతుంది, ఎటువంటి విషయాలు మీరు చేయాలి, ఏవి చేయకూడదు, అదేవిధంగా దీనికి కొన్ని కండిషన్స్ చెప్తాను. అది ఆఖరిలో మీరు వీడియో ఆఖరి వరకు చూస్తే కనుక కండిషన్స్ కూడా వస్తాయి. సో ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నం నుంచి మనం మొదలు పెడదాం. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారికి రుణం అనేటువంటిది ఏ రూపంలో వస్తుంది? మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పొరపాటున వీళ్ళకి గురుమహర్దశ వచ్చి ఆ గురువు ఎక్కడైనా పాడయ్యాడు అనుకోండి, ఉదాహరణకి కోర్టు కేసు వ్యవహారాల రూపంలో వస్తుంది. లేదా స్త్రీలు శుక్రుడు పాడయ్యాడు ఉదాహరణకి, స్త్రీ మూలకంగా వస్తుంది. ఎందుకంటే లగ్న షష్టమాధిపతి శుక్రుడే అవుతాడు. పూర్వజన్మ రుణం అయితే ఈ పూర్వజన్మ రుణం సంబంధించిన విషయంలో ఇది మనం చెప్పుకునేటువంటిది వృషభ లగ్నం వారికి, ఆ వృషభ రాశి వారికి అని చెప్పుకుంటున్నాం. కానీ మీ పర్సనల్ చార్ట్లో ఇది జనరల్గా అందరికీ ఉండేది. మీ పర్సనల్ చార్ట్లో రుణాధిపతి ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి కూడా రుణాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, బ్యూటీ రిలేటెడ్ సంబంధించిన, ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన, లేదా ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన వీటితో మీ యొక్క జీవితం, మీ యొక్క జన్మ రుణపడి ఉంటుంది, ముడిపడి ఉంటుంది. గమనించండి కావాలంటే. ఎందుకంటే శుక్రుడు లగ్నాధిపతి అవుతున్నాడు, ఇక్కడ 6వ స్థానాధిపతి కూడా శుక్రుడే అవుతున్నాడు. ఆ వృషభంలో ఉన్న నక్షత్రాలు కూడా మీరు గమనించినట్లయితే చంద్రుడి యొక్క నక్షత్రం ఉంటుంది, రవి యొక్క నక్షత్రం ఉంటుంది, కుజుని యొక్క నక్షత్రం ఉంటుంది. ఈ చంద్ర నక్షత్రం స్పెసిఫిక్గా అందులో రోహిణి నక్షత్రం లేదా రోహిణి నక్షత్ర లగ్నంలో జన్మించినటువంటి వారికి మరింత ఎక్కువగా ఉంటుంది ఈ ప్రభావం అనేటువంటిది. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే మీ యొక్క వృషభ లగ్నం వారు ప్రధానంగా మీ లైఫ్ స్టైల్ని, మీ యొక్క లైఫ్ని కనుక ఒక్కసారి మీరు కనుక చూసుకున్నట్లయితే, ఏదో వివాహ సంబంధించిన వివాహ బంధం కోసమే నేను ఏమైనా జన్మించానా అన్నట్టుగా ఉంటూ ఉంటుంది మీకు. ఏదో వివాహం ఇతన్నో లేకపోతే ఏమైనా వివాహం చేసుకోవడానికి జన్మించినట్టుంది నా పరిస్థితి, వీళ్ళ కోసమే చేస్తున్నట్టుంది నా పరిస్థితి, వీళ్ళ వెనకాతలే పడుతున్నట్టుంది నా పరిస్థితి, నా మైండ్లో ఇది తప్పితే ఇంకో కాన్సెప్ట్ ఉండట్లేదు ఏంటి అనిపిస్తూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ ప్రతి ఒక్కరూ కూడా వారి శ్వాస, ఆఖరి శ్వాసలో ఏదైతే తలుచుకుంటారో వారిని చేరుకుంటారని మన శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. అందుకే మన పాతకాలం వాళ్ళు ఏం చేసేవారంటే, ఇంట్లో వాళ్ళకి దేవుడి పేర్లు పెట్టేవారు, నారాయణనో శివానో. ఎందుకంటే వాళ్ళని పిలిచి 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 ఆఖరి క్షణంలో కూడా ఆ శివానో నారాయణనో గుర్తొస్తుందని. అయితే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మన డిజైర్స్ ఏదైతే ఉన్నాయో వృషభం వారికి ప్రత్యేకంగా జీవిత భాగస్వామి మీద, లేకపోతే ఏదైనా ఒక అందమైనటువంటి ఒక కోరిక ఉండిపోతుంది వారికి, అందమైనటువంటి ఒక డిజైర్ ఉండిపోతుంది, అందమైన ఒక ఇది ఉండిపోతుంది, దానికోసం ప్రత్యేకంగా పుడతారు, దానికోసం పోరాడుతూ ఉంటారు. లగ్జరీ రిలేటెడ్ సంబంధించినటువంటి ఏదో ఉండిపోతుంది. లేదా ఒక కోర్టు కేసు, నేను కొన్ని కేసెస్ అయితే చూస్తున్నప్పుడు వాళ్ళ పాస్ట్ లైఫ్ రీడింగ్స్లోకి వెళ్ళినప్పుడు చూస్తే పూర్వజన్మల్లో ఏదో రిలేటెడ్ కేసు రిలేటెడ్ సంబంధించి, ముఖ్యంగా గురువు పాడైనటువంటి వారి యొక్క జాతకాలను గమనించినటువంటిది ఏంటంటే, పాస్ట్ లైఫ్స్లో ఏదో కోర్టు వ్యవహారాలకు సంబంధించింది రుణం కూడా ఆగిపోయి మరలా ఈ జన్మలోకి రాగానే ఆ రుణ సంబంధించిన కంటిన్యూ అవ్వడం నేను చూశాను. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి మీరు అంటే, ముఖ్యంగా శుక్రగ్రహము, గురుగ్రహము గుర్తుపెట్టుకోండి. శుక్ర గురుగ్రహాల దగ్గర నేతితో దీపారాధన చేయాలి. అదేవిధంగా జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనేటువంటి నామస్మరణ చేయాలి. మరియు
లలితా సహస్రనామాల్ని పూర్తిగా చాంటింగ్ చేయాలి. పూర్తిగా అంటే పూర్తిగా చాంటింగ్ చేస్తూ, అందులో ముఖ్యంగా విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అనేటువంటి నామస్మరణ వృషభ లగ్నం వారికి మరింత చక్కటి ఫలితాలు ఇస్తుంది. ఈ రుణం అనేటువంటిది మనం మాట్లాడుకున్నాం కదా, దీని మరి పరిహారాలు ఏ లగ్నం వారికైనా సరే గుర్తుపెట్టుకోండి. పరిహారం అనేటువంటిది ఏదైతే ఉందో అది మీరు పాయింట్ నెంబర్ 1 రెగ్యులర్గా చేసుకోవాలి. ఏదో ఒకసారి చేశానండి, ఒకసారి చేశాను నాకు తీరిపోదా అంటే తీరదు అరుణం. ఎందుకంటే మీకు పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ మూలంగానే మీ చుట్టూనే బంధువర్గం రూపంలోని, ఫ్రెండ్స్ రూపంలోని, శిష్యుల రూపంలోని, గురువుల రూపంలోని, భార్య భర్త పిల్లలు, ఇంటి పక్కింటి వాళ్ళ రూపంలోని, ఎదురింటి వాళ్ళ రూపంలోని, మీ బాస్ రూపంలోని, మీ యొక్క కొలిక్ రూపంలోనే వస్తూ ఉంటుంది ఆ కర్మ అనేటువంటిది. వాళ్ళతో మీకు తెలియకుండా ఒక మిస్అండర్స్టాండింగో లేకపోతే గొడవ జరుగుతుంది అనుకోండి, అది మరింత పెంచుకోకండి. ఎందుకంటే ఆల్రెడీ మీ పాస్ట్ లైఫ్లో ఉన్నటువంటి కర్మ వల్ల ఇది జరిగింది, ఇందులో పుట్టారు, మళ్ళీ ఇంకా పెంచుకుంటున్నారనుకోండి అది మరలా ఇంకొక 10 జన్మలకి ఫాలో అవుతూ ఉంటుంది మీకు. అంటే ఇంకో 10 జన్మల వరకు మళ్ళీ మీరు దాని రుణం తీర్చుకునే పని మీద మళ్ళీ అక్కడ ఫైట్ చేసారు మళ్ళీ. అలా ఏంటంటే ఒక్క దగ్గర కాకుండా, ఎందుకంటే దీనికే మనకి చూడండి, మనకి మహాభారతం లాంటి వాటిల్లో చూపిస్తూ ఉంటారు మనకి, భీష్ముడి మీద కోపంతో నేను మళ్ళీ ఇంకో జన్మెత్తాలి, ఇంకో జన్మెత్తుతాడు. మనకు పురాణాల్లో చాలా వాటిల్లో చూపిస్తూ ఉంటారు. అంటే ఏంటి, జన్మలు ఉండేటువంటి కాన్సెప్ట్ సనాతన ధర్మంలో మన శాస్త్రాల్లో వేదాల్లో చెప్పబడింది. జన్మ అనేటువంటిది ఉంటుంది, మనకు భగవద్గీతలో కూడా చెప్పబడింది. మనం దేన్నైతే ఎక్కువగా థింక్ చేస్తుంటామో అది శత్రు రూపంలో కావచ్చు, మంచిది కావచ్చు, ఆ వ్యక్తికి ఆ జన్మ రావడం జరుగుతుంది. ఎక్కువ దేని థింక్ చేస్తాము, ఎక్కువ దేని గురించి ఆశపడుతూ ఉంటాము, ఎక్కువ దేని గురించి పోరాడుతుంటాము. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ రుణానికి సంబంధించిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది క్లియర్ అవ్వాలి అంటే ఇప్పుడు నేను మీ రాశిపరంగా ఏదైతే రెమెడీ చెప్పానో దాన్ని మీరు ఎంత చేస్తే అంత రుణం క్లియర్ అవుతూ ఉంటుంది. అందులో ప్రధానంగా గోవులకి ఏదైతే తినిపించాలని చెప్తుంటానో అది గోవులకి తినిపించడము. ఉదాహరణకి ఏ పెసలో దానం ఇవ్వమని చెప్పాను, గోవులకి ఆకుకూరలు తినిపించడం. ఏ గోధుమలో దానం ఇవ్వమని చెప్పాను, గోధుమ రవ్వ గోవుకి తినిపించడం. అదేవిధంగా ఉదాహరణకి గురువు బాలేడని చెప్పి శనగలు దానం ఇవ్వమని చెప్పాను, శనగలు తినిపించకుండా ఆ ప్లేస్లో మీరు ఏం చేస్తారంటే గోవుకి అరటి కాయలు తినిపించండి. ఒక్కోసారి శని ద్వారా వస్తుంది రుణం, అంటే శని గ్రహం ద్వారా రుణం వస్తుంది. అలాంటప్పుడు తెల్ల నువ్వులు దానం ఇవ్వమని చెప్తాను, కానీ గోవుకి నువ్వులు తినిపించకూడదు. అలాంటి సందర్భంలో మీరు చేయవలసింది ఏమిటి అంటే గోవుకి బెల్లము తినిపించాలి. ఆ రకంగా పదార్థం అన్నీ కూడా గోవులు తినిపించకూడదు. అలా తెల్ల నువ్వులు తినిపించినట్లయితే మరింత దోషం ఏర్పడుతుంది. ఎందుకంటే అది ఏదైనా ప్రెగ్నెన్సీతో ఉన్నట్లయితే ఆ యొక్క దోషం మీకు చుట్టుకుంటుంది. కాబట్టి ఈ యొక్క అంశాల్లో ఈ జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా తండ్రి రూపంలోనో, కొడుకు రూపంలోనో, కూతురు రూపంలోనో వస్తుందని చెప్పానండి మీకు కర్మ. వాళ్ళు మీ పట్ల ఒక రకమైన బిహేవియర్ చేస్తుండొచ్చు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఓకే ఇది పాస్ట్ లైఫ్లో నేను చేసినటువంటి కర్మ, అంటే మీ ప్రమేయం ఏమీ లేకపోయినా కూడా వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి ఇబ్బంది పెడుతున్నారు అంటే సంథింగ్ పాస్ట్ లైఫ్ కర్మ ఉంది అక్కడ. అదేవిధంగా దాన్ని తగ్గించుకునేటువంటి మార్గం మాత్రం 3 మార్గాలు చెప్పారు జ్యోతిష్ శాస్త్రంలో. ఒకటి సూర్యభగవానుడి యొక్క ఆరాధన, లేదా మీ పంచమాధిపతిని ఆరాధించడము, లేదు రెండవది లలితా సహస్రనామాలు లేదా విష్ణు సహస్రనామాలు, ముఖ్యంగా లలితా అమ్మవారి యొక్క ఆరాధన నిత్యము చేయడం ద్వారా రుణం క్లియర్ అవుతుంది. అది కూడా మెడిటేషన్లో మీరు శ్వాస మీద ధ్యాస పెట్టి ఒక నామం, ఒక లలితా సహస్రనామాలు అవుతూ ఉన్నాయి. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అయినప్పుడు శ్వాస తీసుకుంటూ ఈ భాగంలోకి మీరు తీసుకుంటున్నట్టుగా భావిస్తూ ఉండాలి, మళ్ళీ కిందకి వెళ్తున్నట్టుగా భావిస్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మీ కర్మలు తొలగుతాయి. షట్చక్రాలు ఎప్పుడైతే యాక్టివేషన్ అవుతాయి కర్మలు తొలగుతాయి. అదేవిధంగా మీకు దగ్గరలో ఆలయం కానీ ఏదైనా ఉత్సవాలు కానీ జరిగేటప్పుడు మీ వంతు సహాయం, ధన సహాయం కాదు నేను అనేది, మీ వంతు మీకు చేతనైనంత ఏదైనా అక్కడికి ఒళ్ళు వంచి ఏదైనా పని చేయడం, అక్కడ ఏదైనా క్లీన్ చేయడం ఇలాంటివి చేస్తే కూడా మీ పూర్వజన్మ కర్మలు తొలగుతాయి. కర్మ తొలగితేనే మీ యొక్క రుణం తీరుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్గా
అమ్మవారి చాంటింగ్ చేయండి, ఆనందదాయకంగా ఉండండి. అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.